హాయ్ ఫ్రెండ్స్, రైడ్ 2 అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన రైడ్ 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో సుప్రియ పాఠక్, అమిత్ సియాల్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా రైడ్ 1కి సీక్వెల్. ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ జైపూర్ నుంచి కావాలని లంచగొండిగా ముద్ర వేసుకొని భోజ్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. భోజ్లో దాదాబాయ్ అనే ఒక ధనవంతుడిని టార్గెట్ చేస్తాడు. చెప్పులు కుట్టే స్థాయి నుంచి వందల మందికి అన్నదానం చేస్తూ మినిస్టర్గా ఎదిగిన దాదాబాయ్ అతని వెనకున్న చీకటి కోణాన్ని తవ్వడానికి రెవెన్యూ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ ఏం చేశాడు, అతన్ని జనం ముందు అతను చేసిన తప్పులు ఒప్పుకునేలా ఎలా చేశాడు అన్నది సినిమా. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మనం ఒక థ్రిల్కి గురవుతాం. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన అరగంటలోనే దర్శకుడు మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సినిమా చివరి వరకు ఆసక్తికరంగా సాగి ఏం జరుగుతుందా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది ఫస్ట్ పార్ట్. సౌరభ్ శుక్లా ఇంటికి వెళ్ళిన తర్వాత, లాక్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే చంపేస్తారు. లోపలున్న నల్లతనాన్ని పట్టుకోవాలి. దానికోసం అమయ్ పట్నాయక్, అజయ్ దేవగన్ ఏం చేశాడు అన్నది ఎక్సలెంట్గా చూపిస్తాడు. ఈ సినిమాలో అదే పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయి ఇంటర్వెల్ అయిన అరగంట వరకు కూడా ప్రధానమైన ఘట్టంలోకి వెళ్ళదు ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ పార్టే రైడ్. ఆ రైడ్ సినిమా అరగంటలో అయిపోతుంది అనగా స్టార్ట్ అవుతుంది. దాదాబాయ్ హోటల్లోకి వెళ్ళి అక్కడ వీళ్ళు చేసే రైడ్, అక్కడ వీళ్ళని కొట్టడానికి వచ్చిన జనం నుంచి తప్పించుకునే సీన్ బాగుంటుంది. కానీ దాన్ని చాలా క్లీన్గా, కూలంకుషంగా, విపులంగా చూపించకుండా స్పీడ్గా ముగించేశాడు దర్శకుడు. హడావుడిగా ఎండ్ చేశాడు క్లైమాక్స్ని. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఇక అజయ్ దేవగన్ వేసే ఎత్తులు కూడా అంత గొప్పగా, సూపర్గా, హీరోయిజంగా అనిపించవు. హీరోయిజం చూపించకపోయినా క్యారెక్టర్లో ఉన్న కన్నింగ్ తెలివితేటల్ని తెర మీద చూపించడంలో దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఫెయిల్ అయ్యాడు. రితేష్ దేశ్ముఖ్ పాత్ర కొంతవరకు బాగున్నా సరే అది రొటీన్ విలన్లా తయారైపోయి హీరో చేతిలో చతికిలు పడిపోవడం చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకొకటి, హీరో చేసే ప్రతి పనికి పాత సినిమాలో రైడ్ చేయించుకొని జైల్లోకి పోయిన సౌరభ్ శుక్లా పాత్రతో బిల్డప్ సీన్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాడు దర్శకుడు. అది పెద్ద మైనస్ పాయింట్గా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ ఆ మ్యూజిక్నే అటు ఇటు కొట్టి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా ఎగ్జాక్ట్గా వాడుకున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన వ్యక్తి. అంతగా థ్రిల్స్ ఇవ్వదు ఈ సినిమా. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత మజా రాదు. ఫస్ట్ పార్ట్లో ఇలియానా పోషించిన పాత్రని వాణి కపూర్ ఇక్కడ పోషించింది. వాణి కపూర్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సాంప్రదాయమైన దుస్తుల్లో బాగుంటుంది. అలాగే అమయ్ పట్నాయక్కి ఫ్యాన్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే ఒక లేడీ గోడను పగలగొట్టే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. వాణి కపూర్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు, జస్ట్ అలా తిరుగుతూ ఉంటుంది అంతే. అమిత్ సియాల్ పాత్రను ఉపయోగించుకున్న తీరు కన్విన్సింగ్గా లేదు. ఇక తమన్నా మీద తీసిన ఒక పాట వినడానికి బాగోలేదు, చూడడానికి బాగోలేదు. అదే బాడీ, అదే నడుము, అదే ఊపులు, అవే ఎక్స్ప్రెషన్స్తో చిరాకు పుట్టిస్తుంది తమన్నా. ఉన్న 3 పాటలు కూడా అంత గొప్పగా లేవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. లొకేషన్స్ కానీ ఆర్ట్ డిజైనింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా బంగారంతో చేసిన చెయ్యి విగ్రహం బాగుంటుంది. కాలక్షేపానికి ఈ సినిమా ఒకసారి చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ జస్ట్ అలా నడుస్తూ నటించేశాడు అంతే. రితేష్ దేశ్ముఖ్ పర్వాలేదు అనిపించాడు. వాళ్ళిద్దరి కోసం ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?